గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 days అవుతుంది అనుకుంటా. కానీ ఇమ్మెన్స్ రెస్పాన్స్‌తో చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ప్రతి ఒక్క గర్ల్ రిలేట్ అయిపోయి వాళ్ళ స్టోరీస్‌లో పెడుతూ ఉన్నారు. కానీ ఒకళ్ళ గురించి మాత్రం చాలా ఎక్కువ పెద్ద టాపికే అయిపోయింది. అదే గ్లోబల్ గర్ల్ ఫ్రెండ్. ప్రస్తుతం మనతో ఉన్నారు అను ఇమ్మాన్యుయల్ గారు. దుర్గా క్యారెక్టర్‌లో అందరికీ చాలా చాలా నచ్చారు. తనతో మాట్లాడదాం. హలో అండి. Hi Andy, how are you? I'm good. Thank you so much. First of all, every friend want a girl like you. Like you're a global girlfriend right now. So how is you feeling? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతగాన ప్రేమ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అందరికీ దుర్గ లాంటి ఒక ఫ్రెండ్ కావాలి అంటే దట్ ఈస్ ఎనఫ్. దట్ జస్ట్ మేక్స్ మై డే. So definitely. And you got a tagline for the first time, like a global girlfriend. So did you hear about it? అవునా? లేదు, ఐ డోంట్ హియర్ దాట్. కానీ అందరికీ ఐ థింక్ వెన్ ఎవ్రీబడి గోస్ త్రూ ద లో టైమ్స్ ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా. అండ్ సమ్ టైమ్స్ ఫ్యామిలీ నుంచి దొరకదు, నీ సొంత పీపుల్ నుంచి దొరకదు. సో మేబీ దట్ అవుట్ సైడర్, దట్ ఫ్రెండ్ కెన్ రియలీ రియలీ మేక్ అన్ ఇంపాక్ట్. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. యా. సో యూజువల్గా మనం సినిమాలు చూస్తున్నప్పుడు హీరోలు లేదంటే విలన్ వాళ్ళు స్క్రీన్ పైన అపేర్ అయితే అంటూ ఉంటారు. సో ఒక ఆ ఫైనల్ కట్ ఉంటుంది కదా, లైక్ ఎక్కడైతే డోర్ దగ్గర మీరు ఆ పెయింట్ని వాష్ చేస్తూ ఉంటారో అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఫుల్ ఆఫ్ విజిల్స్ ఉన్నాయి థియేటర్ మొత్తం. అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అండ్ హౌ అబౌట్ ఇట్? సో నేను సినిమా ఐ జస్ట్ సాట్ వన్స్. సో అప్పుడు నేను డోర్ వెన్ ఐ వాజ్ పుట్టింగ్ ద వాటర్ చాలా చాలా క్లాప్స్ అండ్ చాలా చాలా విసిల్స్, అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ దట్ రాహుల్ ఈజ్, ఐ థింక్ రాహుల్ ఈ ప్రపంచంలోనే ద కూలెస్ట్ పర్సన్ బికాస్ హీ రియలీ రియలీ అండర్స్టాండ్స్ ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్. ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ మాత్రం కాకుండా అబ్బాయి పర్స్పెక్టివ్ కూడా హీ అండర్స్టాండ్స్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా రియలిస్టిక్గా he fleshed them out. So I can only give Rahul credit. And నేను అస్సలేం చేయలేదు. It's only Rahul. కమింగ్ టు దాట్ పాయింట్, మీరు ఒక లీడ్ యాక్ట్రెస్ అంటే చాలా యాక్టర్గా చాలా మూవీస్ చేశారు, మా అందరికీ చాలా దగ్గరగా కూడా అయిపోయారు. మీరు ఏం చూసి దీన్ని అలా క్విక్గా సపోర్టింగ్ రోల్కి ఓకే చెప్పేశారు? అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఏం చెప్తారు? సో నేను ఇప్పుడు లైక్ యూ సెడ్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కదా, కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ మేబీ లైక్ పెద్ద పెద్ద హీరోస్తో అండ్ ఎవ్రీథింగ్. కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. లైక్ సెట్కి వెళ్ళినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా, అది ఎప్పుడు రాలేదు. సో వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, నేను నా క్యారెక్టర్ అంత గొప్పగా నేను అలా చూడలేదు. నేరేషన్ విన్నప్పుడు నేను ఈ స్టోరీలో ఒక పార్ట్గా ఉండాలి నేను, ఇస్ వాట్ ఐ థాట్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ దాట్ రాహుల్ని కలిసిన తర్వాత నేను రాహుల్తో పని చేయాలి. లైక్ ఐ నీడ్ టు డూ సంథింగ్. ఒక వన్ సీన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ యాక్ట్ విత్ హిస్ డైరెక్షన్ ఇస్ వాట్ ఐ థాట్. అందులో ఐ మైట్ పికప్ సంథింగ్ దట్ ఐ కెన్ యూస్ ఫర్ మై ఫ్యూచర్ ఫిల్మ్స్. సో నేను అండ్ ఇఫ్ యూ సీ ఇన్ హాలీవుడ్ అందరూ ఒక క్యారెక్టర్, ఒక హీరో, హీరోయిన్, విలన్ అలాంటి టెంప్లెట్ ఏం లేదు కదా. ఇట్స్ జస్ట్ దాట్ యూ హ్యావ్ టు ఆ క్యారెక్టర్గా మారిపోవాలి అండ్ జనాలు ఆ క్యారెక్టర్ పేరు పిలవాలి, రైట్? ఐ థింక్ దాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ అన్ యాక్టర్ షుడ్ డూ. లైక్ ఐఎమ్ నాట్, నాకు చాలా సినిమాలో నేను సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది కానీ ఎందుకు తెలియదు. సో ఈ క్యారెక్టర్ అంటే షీ కమ్స్ అండ్ గోస్ బట్ షీ క్రియేట్స్ అ స్ట్రాంగ్ ఇంపాక్ట్. సో ఐ డోంట్ హ్యావ్ టు థింక్, అంతగానం థింక్ చేయడానికి థింక్ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ గీతా ఆర్ట్స్. వాళ్ళు చాలా జాగ్రత్త, చాలా సెన్సిబుల్గా దిల్ బ్రింగ్ అ ఫిల్మ్. So I didn't have to think much. సో మీరు చాలా ఇమ్మెన్స్ రెస్పాన్స్ గెటన్ అయిపోయి ఉంటారు కదా, మీకు దుర్గాగా ఎవరి నుంచి ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎలాంటి రెస్పాన్సెస్ ఇప్పుడు వస్తున్నాయి? I went to watch this movie with a very close person to me. So వాళ్ళకి చాలా like every moment while I was on screen they were like pinching me. So and I think non-stop Instagramలో, ట్విట్టర్లో non-stop comments, non-stop లైక్ దుర్గా లాంటి ఫ్రెండ్ కావాలి, నాకు దుర్గా లాంటి ఒక పర్సన్ నా లైఫ్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. లైక్ ఇట్స్ జస్ట్ ఓవర్వెల్మింగ్. నేను ఎన్ని సినిమాలో చేసినా ఇది లైక్ వాట్ ఎవర్ ఐవ్ డన్ ఇన్ ద పాస్ట్, ఐ నెవర్ గాట్ దాట్ మచ్ ఆఫ్ అప్రిసియేషన్. సో అండ్ ఐమ్ హ్యాపీ టు బీ అ గర్ల్స్ గర్ల్. ఓకే.
Yeah. సో ఫైనల్‌గా మీ గర్ల్ ఫ్రెండ్ లైక్ దుర్గా క్యారెక్టర్‌లో మీ లైఫ్‌లో ఎవరున్నారు? I think honestly నేను అందరికి దుర్గా. More than like my friends being Durga for me, I am the Durga for them. Like I have like 4 close friends. Valu, whenever they have gone through something, I was there. And especially in relationships, నన్ను వచ్చి అడుగుతారు అను నేను ఏం చేయాలి, నేను ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి అంటే they'll always come to me. So I really related with Durga's character because I feel in some ways I am Durga in real life. Yeah. Who is your Durga like in real life? అంటే I have 4 like close friends. And whenever I feel low or whatever, they're always there for me. So yeah. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అయితే దుర్గా మొత్తం అంతా కూడా. అండ్ ఈ మూవీలో చాలా పర్టికులర్గా స్టైలిష్గా కనిపించారు. ఇప్పటి వరకు చూసాం. ఆఫ్ కోర్స్ యు ఆర్ అ గ్లామర్ డాల్, ఐ మస్ట్ సే దట్. సో చాలా స్టైలిష్గా కనిపించారు కాబట్టి అది ఎవరి సజెషన్? అంటే మీకు మీరుగా అలా వచ్చారా, లేదంటే రాహుల్ గారు సజెస్ట్ చేశారా? అంటే ఈ స్టైలిష్ ఈ లుక్ గురించి చెప్పండి. That's a beautiful question. సో ఈ క్యారెక్టర్ ఎవరు స్టైల్ చేశారంటే నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? Yeah. What's her name? She's like part of my gang. Her name is Harshita Tota. Okay. And like first starting low, like Rahul wanted me to go with Shravya Verma, which is she's amazing stylist, but I felt that Harshita will understand me better. Na body composition and everything, she'll understand me better is what I thought. And lot of costumes are from my personal wardrobe. Oh. Yeah. Okay. So And they're so stylish. Oh my god. thank What a you. beautiful collection of stylish things. Thank you. So we put a few pieces here and there together. Like I literally took all of my clothes out and I just was, you know, imagining how Durga would be, what Durga would wear and what shoes would she wear and how would she carry herself. So we did our own like homework for that. Okay, Yeah. okay. That's how it came out. అండ్ మీరు మూవీ చూసేటప్పుడు ఎక్కడన్నా లో పాయింట్ అనిపించిందా? అంటే కొంతమంది జోన్ అవుట్ అయిపోతున్నారు. ఓకే, దిస్ హ్యాపెండ్ విత్ మీ ఎర్లియర్, అలాగా చాలా మంది రిలేట్ చేసుకుంటున్నారు కదా. అలాగా డిడ్ యూ ఫిల్ట్ ఇట్? So many. అంటే not only Durga but Bhuma character కూడా I related a lot because మనం అందరూ starting లో we don't get that confidence కదా. We go through so much and then slowly we get that confidence. So నేను కూడా like starting నుంచి I wasn't Durga నా లైఫ్ లో. I was definitely Bhuma. I cannot say exactly like Bhuma, but అంత innocent గా కాదు. కానీ there were moments where I felt suffocated. It doesn't have to be a relationship. It can be from your own people. It can be from your parents. It can be from, you know, society in general. I definitely felt that suffocation a lot of times. So chala moments lo I felt relatable. Yeah. Yeah. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? తెలుగులో కానీ వేరే ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి. I think ippudu let's just keep it like let's talk about Girlfriend only. Yeah. Okay. But we wish to see you in more films, so we are eagerly waiting for it. Thank you so much. Thank you so much, Durga. సో చూసారు కదా, గ్లోబల్ గర్ల్ ఫ్రెండ్ మనతో మాట్లాడిన దాని ప్రకారం ఎవ్రీ వన్ నీడ్స్ అ దుర్గా ఇన్ దేర్ లైఫ్ అని కూడా చెప్తున్నారు. అండ్ సూపర్ సక్సెస్గా వెళ్తుంది కాబట్టి ఇంకా అను ఇమాన్యుయల్ గారిని ఇలాంటి రోల్స్లో మళ్ళీ చూడడానికి మనం కూడా ఈగర్గా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.